లో ఫిస్టులా, మీడియం, హై 3 రకాలు మళ్ళీను. సో ప్రైమరీ ఫిస్టులా అంటే ఫిస్టులాలు ఈ రెక్టమ్ యానల్ క్యానల్ ఏరియా నుంచి వస్తాయి. సెకండరీ ఫిస్టులాస్ అంటే మనకి ఏమొస్తాయంటే ట్యూబర్క్లోసిస్, క్రోన్స్, అల్సరేటివ్ కొలైటిస్, క్యాన్సర్లు, వాటి నుంచి కొన్ని ఫిస్టులాస్ వస్తాయి. మల్టిపుల్ ఫిస్టులాస్ కూడా ఉంటాయి వీటిల్లో. అయితే ప్రైమరీ కాజ్ని మనం ట్రీట్ చేస్తే కానీ దాన్ని తగ్గదు. నెంబర్ 1. ఇప్పుడు సెకండ్ ప్రైమరీ ఫిస్టులాస్. ప్రైమరీ ఫిస్టులా అంటే డైరెక్ట్గా వెళ్ళి లో, మీడియం, హై. లో ఫిస్టులా చాలా వండర్ఫుల్గా రిజల్ట్ వచ్చేస్తుంది మనకి. మీడియం ఫిస్టులాస్ అంటే దాన్ని ఏంటంటే ఓపెన్ చేసి ఆపరేషన్ చేస్తారు. హై ఫిస్టులాస్ ఏంటంటే దే గో అప్ టు ది లివేట్రా అనే ఇలా వెళ్ళి స్ట్రైట్ ఇలా వస్తాయి. కర్వ్డ్ పాత్లో మన ఆపరేషన్ ఇన్స్ట్రుమెంట్స్ అలా వెళ్ళలేం కాబట్టి చాలా డిఫికల్ట్, రిజల్ట్స్ బాగుండవు. అండ్ ఇంకోటి కాంప్లెక్స్ యానల్ ఫిస్టులాస్ అని ఇంకోటి ఉంది. ఒక ఫిస్టులా ఉంటుంది, మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి, 2-3 ఎక్స్టర్నల్ ఓపెనింగ్స్ ఉంటాయి, 2-3 ట్రాక్స్ ఉంటాయి. ఇవి రకరకాల ఫిస్టులాస్. ఇదివరకు అండి దీంట్లో ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ నేను మెన్షన్ చేయగలను. ఇదివరకు లో ఫిస్టులా అంటే మనకు క్షీరసూత్ర దీన్ని తీసుకుని ఆయుర్వేదాలో ఒక దారం తీసుకుని దాన్ని మందులు రాసి దాన్ని ఏమో కట్ చేసి నాట్ చేసి 3 నెలల తర్వాత తగ్గిది. ఆపరేషన్ లేకుండా చేసామంటారు. కొన్నిసార్లు తగ్గుతుంది, కొన్నిసార్లు తగ్గదు. అయితే మనకి ఈ మధ్యన ఆయుర్వేదం మనం కొంచెం మన గవర్నమెంట్ కూడా చాలా ఫోకస్ ఇచ్చింది, ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళని కూడా సైంటిఫిక్ మోల్డ్లోకి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ ఏంటంటే దీనికి టైం మన చేతిలో ఈ మధ్య లేదు. అందరికీ టైం అంటే చాలా టైం ఈజ్ మనీ, టైం ఈజ్ వెరీ వాల్యుబుల్ నవ్ డేస్. అయితే దీనికి ఏం చేస్తున్నామంటే మనము వ్యాఫ్ట్ అని చెప్పుంది, వీడియో అసిస్టెడ్ యానల్ ఫిస్టులా ట్రీట్మెంట్, వ్యాఫ్ట్, VAAFT. ఇది ఏం చేస్తుందంటే మనం ఫిస్టులా ట్రాక్ లోపల నుంచి లోపలికి వెళ్ళిపోతాము. అక్కడ టీవీలో చూస్తాం, వీడియో కెమెరా ఉంటుంది, అక్కడ నుంచి దాన్ని కాల్చుకుంటూ బయటకు వచ్చేస్తాం. ఇంటర్నల్ ఓపెనింగ్ క్లోజ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా బర్న్ అయిపోయింది కాబట్టి కొలాప్స్ అయిపోతుంది. జేమ్స్ బాండ్ సినిమాలో ఒకరోజు మనం ఏం చూసామంటే వేర్ ఈగిల్స్ డేర్ అని, ఒక జేమ్స్ బాండ్ అక్కడి నుంచి ఒక చోట టన్నెల్లో ఉంటాడు. అదేమో బయటకు వచ్చేసినప్పుడు టన్నెల్ కొలాప్స్ అవ్వాలి, ఇంకెవరు రాకూడదు. అన్ని వరుసగా ఇలా బాంబులు పెట్టుకుంటూ సముద్రంలో దూకేసి దాన్ని ఆన్ చేసి దూకేస్తాడు. అన్ని వరుసగా డిటోనేటర్స్ బ్లో అయిపోతూ ఉంటాయి. టక 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 వచ్చేస్తుంది, ఈయన సముద్రంలోకి దూకేస్తాడు. కొలాప్స్ అయిపోయింది ఆ టన్నెల్ అంతా. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద నియరెస్ట్ ఎగ్జాంపుల్ వీ కెన్ గివ్ ఫర్ ఏ వ్యాఫ్ట్. వ్యాఫ్ట్లో మనం లోపలికి వెళ్ళాము, రౌండ్గా కాల్చుకుంటూ బయటకు వచ్చాం, ఇంటర్నల్ ఓపెనింగ్ క్లోజ్ చేసాం, కాలిపోయి అందులో ట్రాక్ అంతా బయటకు వచ్చేసి క్లోజ్ అయిపోతుంది. ఇట్స్ ఎ వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ. అయితే ఈ వ్యాఫ్ టెక్నాలజీ వచ్చే లాభం ఏమైందంటే కోసి గీసి హీల్ అయ్యి రికరెన్స్ వచ్చి ఇవన్నీ ఉంటాయి. దీంట్లో నార్మల్ ట్రాక్లోంచి వెళ్ళాం, బయటకు వచ్చాం కాబట్టి వీఆర్ నాట్ కాజింగ్ ఎనీ డ్యామేజ్ టు ద బాడీ. స్ఫింక్టర్స్ అని ఇంటర్నల్ స్ఫింక్టర్, ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ 2 ఉంటాయండి. స్ఫింక్టర్ డ్యామేజ్ అయిందంటే మన కంట్రోల్ పోతుంది. అందరూ అడుగుతారు, మీరు ఫిస్ట్లో ఆపరేషన్ చేసాక మాకు కంట్రోల్ ఉంటుందా ఉండదా అని. వ్యాఫ్ట్లో చేసామంటే there is no damage to the sphincters that we do. This is the latest technology and this is available with us and many places in Hyderabad.